సాయంత్రం 6 గంటల లోపు నేను ఈ ఇంటర్వ్యూ ఫినిష్ చేసుకోవాలి. ఇది నా ఫస్ట్ రూల్. తెలుగు ఇండస్ట్రీకి రావాలంటే ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండాలంటారు. అలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన నా డైరెక్టర్కి వెల్కమ్. నమస్తే. ఎప్పుడూ మొబైల్లోనే మునిగిపోయిన నా సిస్టర్కి వెల్కమ్. ఇంత యాక్టివ్గా ఉన్న హీరోకి ఒక మోస్ట్ లేజియెస్ట్ మ్యాన్ ఆన్ ద ఎర్త్ నా బ్రదర్కి వెల్కమ్. ఇవన్నిటికంటే ఇంపార్టెంట్ ఒకటి ఉంది. ఈ పేషెంట్కి ఒక డాక్టర్ కావాలి, అది డాక్టర్ రాజేంద్ర ప్రసాదే కావాలి. వెల్కమ్ సార్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, మీకు నా ఫాదర్గా నటించడం ఎంత సంతోషం ఇచ్చింది? నీ ఫాదర్గా యాక్ట్ చేయటం కన్నా ఈ సినిమాలో కథ చెప్తున్నాను ఏమనుకోకండి. ఒక అనాథకి ఎవరో తెలియని, అతను ఎవరో ఎవరికీ తెలియపోయినా ఒక తండ్రిలాగా ఉండు అని చెప్పి నన్ను తీసుకొచ్చి నన్ను ఇరికించింది నువ్వు నన్ను తండ్రిలా యాక్ట్ చేయాలంటే ఎలా ఉంది అని అంటే సినిమా చూడండి తెలుస్తుంది. కొడుకుగా కాకుండా ఈ పేషెంట్తో డీల్ చేస్తున్న డాక్టర్గా చెప్పండి. దెన్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే బ్రహ్మాండంగా సైకలాజికల్ ఫిల్మ్ అయింది. అసలు నాకు కథే నచ్చటం వల్ల, మెయిన్గా ముందు ఈ కథ నచ్చటం వల్ల, ఎందుకనంటే మనం కుటుంబ కథా చిత్రాలు అనేకం తెలుగు సినిమాల్లో మన చిన్నప్పటి నుంచి చూసి ఉంటాం, తెలిసి ఉంటాయి, అనేక కథలు కూడా తెలిసి ఉంటాయి. కానీ ఒక అనాథ ఇవాళ ప్రపంచంలో అందరూ ఉండి ఇంట్లో ఒంటరిగా ఉండాలనుకునే ఈ రోజుల్లో ఒంటరిగా ఉండి అనాథగా ఉన్న ఒక కుర్రాడు సహకుటుంబం అంటే మొత్తం కుటుంబం కావాలని కోరుకునే ఈ కథ నాకు విపరీతంగా నచ్చి, అందులో ఒక తండ్రి అని మనం అంటున్నాం కానీ ఈడు యాక్చువల్గా లారీ డ్రైవర్ అండి. ఈడు లోడ్ వేసుకుని బెజవాడ నుంచి హైదరాబాద్ నుంచి బాంబే నుంచి ఢిల్లీ వెళ్ళి లోడ్ దించగానే పక్క పెట్టి క్వార్టర్ వేసుకుని పడుకునే టైప్ ఈయన తీసుకొచ్చి ఓ తండ్రి అని చెప్పి ఎంత హాయిగా మీరు నవ్వుకుంటారు. నవ్వుకున్నంత ఆనందంగానే సెంటిమెంట్ ఫీల్ అవుతారు. సెంటిమెంట్ ఫీల్ అయిన ఈ కుటుంబ కథ మిమ్మల్ని ఎటు తీసుకెళ్ళింది అనేది సినిమా చూస్తే తెలుసు. ఓకే, నేను ఎప్పుడు ఒక విషయం ఇంటికి వచ్చినప్పుడంతా చూస్తుంటాను. మీకు తెలుసు 6 o'clock అయితే నేను ఇంటికి వచ్చేస్తానని చెప్పి 6 గంటల తర్వాత నేను ఏం పెట్టుకోను పని. ఎందుకు ఈ విక్కీని అంత తిడుతుంటారు, అంత ఇది చేస్తుంటారు, మీరు అల్లరి చేస్తుంటారు, తిడుతుంటారు, కొడుతుంటారు అప్పుడప్పుడు. నువ్వు చెప్పు. నవ్వకు, చెప్పు, అడిగాడుగా చెప్పు. అంటే నేను చాలా బుద్ధిగా ఇంట్లో అన్ని పనులు చేస్తాను. అందుకే ఏంటి అన్ని పనులు ఎక్స్క్యూజ్ మీ, అన్ని పనులు చేసి నీకు వండి పెడితే తినడమే ఒక పని అనేది. అంతే, అన్ని పనులు అన్ని తినడమే పని. ఓ అలా చూడు, మనిషి చూసావు, సైజ్ చూసావు ఎలా అయిపోయాడు, కొంచెం సన్నబడ్డా. అవును, అని నీకు నువ్వే అనుకుంటున్నావు సన్నబడ్డాను. అదే కాదు, నువ్వు నవ్వకు, మరీ లోజ్. ఒక లేజీ అని తెలుసు, క్వశ్చన్కి ఆన్సర్ కూడా చెప్పనంత లేజీ అని తెలియదు. ఓకే, స్టాప్. కరెక్ట్గా చెప్పాను. ఈ క్వశ్చన్ పూర్తి ఆన్సర్ కూడా చెప్పలేదు, అంత లేజీ వీడు. మీ వైపు చూస్తే మీరు ఏదైనా చెప్తారని మీ వైపే చెప్పాడు. ఇంత లేజీగా ఉండి నీకు ఇంత పెద్ద ఛాన్స్ ఆయన పక్కన కూర్చొని. బట్ లక్కీగా దిస్ క్యారెక్టర్ విల్ గివ్ యూ వెరీ 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 సిచ్యుయేషనల్ కామెడీ అనేది ఈ సినిమాలో ఇతని వల్ల ఎక్కువగా వస్తుంది. నైస్. ఎప్పుడు నేను సెట్లో కానీ రియల్ లైఫ్లో కానీ మీరు ఎక్కువ మొబైల్ యూజ్ చేసింది నేను అస్సలు చూడలేదు, అంటే చాలా తక్కువ. అప్పుడు ఎలా ఎవరికైనా కాల్ చేయాలంటే ఎస్టీడీ దాకా వెళ్ళి అక్కడ లైన్లో నిల్చుని బుక్ చేసి లైన్లో నిల్చుకొని ఒకడు మాట్లాడేదాకా వెయిట్ చేసి ఆ బిల్లు వస్తే బిల్లు కట్టి అలా వెళ్ళేవారు. సో ఇప్పుడు కూడా అదే ఒక అంతే ఇంపార్టెన్సీగా మీ ఆ మొబైల్ని యూజ్ చేస్తున్నారు. అంటే ఎంత దాకా ఉండాలి, ఎంతవరకు అవసరం? 24 hours దాటి ఇంకొక అవర్ ఏమైనా ఎక్స్ట్రా వచ్చిందంటే ప్రపంచంలో 25 hours అయినా ఒక రోజుకి ఆ మొబైల్ యూజ్ చేస్తూనే ఉంటుంది ఈ అమ్మాయి. దీన్ని చెల్లిగా నువ్వు పట్టుకొచ్చావు మరి. సారీ, కథ చెప్పకూడదు ఇక్కడ. మొబైల్ని మార్చట్లేదు గురుగారు, మొబైల్ బ్యాటరీలు మార్చేస్తున్నారు.
నేనే ఆ మొబైల్లో ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరికి మెసేజ్ చేస్తున్నావు, ఒక అన్నగా అడుగుతున్నాను, ఒక నాన్న ముందు, ఒక తమ్ముడు ముందు, పెద్ద ఎవరో ఒక్కడికి పర్టికులర్ అదేం లేదు, ప్రపంచం ఎవరు దొరికితాడికి. అంత లేదు. నేను నా క్యారెక్టర్ బట్టి వీడియోస్ టిక్ టాక్స్ చేస్తూ ఉంటాను. టిక్ టాక్ బాగానే అయిపోయింది కదా, అది ఎలా ఇప్పుడు కూడా టిక్ టాక్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లో కూడా కంటెంట్ ఉంటుంది, యూట్యూబ్ కంటెంట్ ఉంటుంది, ఫేస్బుక్ కంటెంట్ ఉంటుంది. మనకి సోషల్ మీడియా లేదా? మొబైల్ ఫోన్ దానికి తెలిసినది మనకు తెలుసు. నేను అదే చెప్తాను, నువ్వు నన్ను ఏమన్నా ఫోన్ ఫోన్ చూశాను, అవును మోస్ట్ అప్డేటెడ్ ఫోన్. ఫోన్ వచ్చి అది ఇంపార్టెంట్ అయితే మాట్లాడతాం, లేకపోతే నేను షూట్ చేసేటప్పుడు ఎప్పుడైనా నా చేతిలో ఫోన్ చూసావు? నేను నిజంగా నా చేతిలో ఫోన్ నువ్వు చూసావు ఎప్పుడైనా? నేను పెట్టుకోను. మీరు నా క్యారెక్టర్ అలానే రాశారు, నేను అదే అలానే నువ్వు క్యారెక్టర్ గురించి నిజంగా don't take it personal. నువ్వు వెంటనే personal తీసుకో. క్యారెక్టర్ లోనే ఉన్నాను. అయితే కూడా భలే గురుగారు, పడింది అయితే కూడా ఈ అమ్మాయి ఇంత మోడర్న్ గా ఉన్నా కానీ ఇంటి నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళడం, సారీ, ఇంటి నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళదు కదా, అది ఒక మంచి విషయం కదా గురుగారు. వెళ్ళదు. ఎంత మొబైల్ యూజ్ వెళ్ళదు అంటే చేసినా నువ్వు వెళ్ళని ఇవ్వలేదు. అది మీరు సినిమాలో చూస్తే తెలుస్తుందండి, ఎన్ని రకాలు, ఎన్ని ఫన్లు, ఎన్ని రకాల చేష్టలు మీకు తెలుస్తాయి. బట్ ఎనీవే నైస్, మంచి క్యారెక్టర్, సంథింగ్ స్పెషల్, ఎలా కొత్త రకమైన అనిపించింది? చెల్లి. ఎలా అనిపించింది నాన్నకు డాక్టర్ గా యాక్ట్ చేయడం? అదే నాకు ఆయన డాక్టర్ గా యాడ్ చేయడం ఒక అదృష్టం. ఇలాంటి అదృష్టం ఎప్పుడు దొరకలేదు. అలాంటిది నేను ఆయన దగ్గర నుంచి చాలా చాలా నేర్చుకున్నాను, ఎవరితో ఎలా ఉండాలి. అండ్ బట్ ఒక్క విషయం మాత్రం నేర్చుకోలేదు కదా నువ్వు, ఏంటది? మొబైల్ యూజ్ చేయకూడదు ఎక్కువ అని. క్యారెక్టర్ అలాంటిదండి, నేను చేసేసాను. నాకు ఎప్పుడు కంటెంట్ చేయాలి, అదే ఉంటది. ఎన్ని గొడవలు నేను అవుతుంటాయి. ఇంట్లోనే ఉంటాను, ఇంట్లోనే బతుకుతాను, అందరం ఇంట్లోనే ఉంటాం, ఇంకేం చేయాలి ఇంట్లో? చెప్పు. ఎన్ని గొడవలైనా ఇక్కడ మీరు చెప్పాలి. ఇక్కడ కొట్లాడుకుని చచ్చిపోతున్నారు, ఈ అమ్మాయి దాంట్లో ఒక కంటెంట్ వెతుకుతుంది తప్ప దాన్ని వచ్చి ఒక సాల్వ్ చేద్దాము అదంతా ఏం లేదు. చిన్న పిల్ల కదా పాపం. ఓకే, ఇవి రాశారు రాసేది కొంచెం చిరాకు గురుగారు. నాకు ఎన్నో ఎగ్జామ్లలో ఫెయిల్ అయ్యాను, రాయలేక ఫెయిల్ అయ్యాను. ఇక్కడ తెలిసినా ఇక్కడ రాసేటప్పుడు ఏదో ఒక ఆలస్యం, ఏదో ఒక నిద్ర వచ్చేస్తుంది. ఆ బుక్ చూస్తే అలాగే ఒక స్లీపింగ్ పిల్స్ టాబ్లెట్ తాగినలాగా ఒక ఫీల్. ఈ ఫ్యామిలీని అంతా ఇంత చక్కగా రాసి ఇంత అంటే నన్ను ఒక సైకోని ఇంట్రొడ్యూస్ చేసి, ఒక ఫ్యామిలీని ఇంట్రొడ్యూస్ చేసి, ఏమీ తెలియనట్టు కూర్చున్న ఒక స్వామి దగ్గర క్వశ్చన్, ఇదన్నీ చేసి ఇంత సైలెంట్ గా ఎలా ఉండగలరు, ఎలా ఉన్నారు అంటే అది మీ అందరినీ చూసి ఆ ఫన్ ఎంజాయ్ చేస్తూ